మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థులు కంతి రమేష్, పిట్టల వంశీలకు గ్రామ యువత శాల్వాలు కప్పి సన్మానం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు గ్రామ సర్పంచ్గా పోటీ చేసి ప్రజాదరణ పొందిన వీరు పోలింగ్ అయిన ఓట్లలో ఇద్దరికి కలిపి 2704 ఓట్లు సాధించడం గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ ఓటుకు నోటు ఆశించకుండా ప్రజల మద్దతు ఇలా లభించడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలు మాకు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చి మాకు మంచి ప్రతిపక్ష పాత్రనివ్వడం స్వాగతిస్తున్నామని, సమస్యలు ఏమైనా ఉంటే మా వంతు తప్పక కృషి చేస్తామన్నారు. పైసలు ఆశించకుండా గ్రామ అభివృద్ధి కొరకు ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి మా తరఫున ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మేము ప్రజల మనుషులం. ఇబ్రహీంపట్నంలో ఏ సమస్య ఉన్నా మీతో పనిచేస్తాం, మీతో ఉంటాం, మీతో నడుస్తాం. నిండు మనసుతో అత్యధిక ఓట్లు వేసి ప్రజాస్వామ్యంలో మా యొక్క గొంతుకను కాపాడేందుకు ప్రజలకు సేవ చేసే అవకాశం మాకుందని, మీ అందరి ఆశీర్వాదం మాకుందని, ఇన్ని స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా ప్రేమించి ఆశీర్వదించి ఓటు వేసిన ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాన్ని, మీ ప్రేమను ఎల్లప్పుడూ ఇలాగే కాపాడుకుంటూ ఉంటామని, ప్రజాసేవలో ప్రజా సమస్యలు తీర్చడంలో మా వంతు పాత్ర ఎప్పుడూ మీ బిడ్డగా, మీ తమ్మునిగా, మీ అన్నగా, ప్రతి ఒక్క అవ్వకు, తాతకు, అన్నకు, బిడ్డకు అండగా ఉండి మీ వెన్నంటే ఉండి తప్పకుండా ప్రజా సమస్యలు తీర్చడంలో ప్రజాక్షేత్రంలో నిరంతరం ప్రయాణం కొనసాగుతూనే ఉందని తెలియజేస్తూ, మీ అందరి ఆశీర్వదించి ఇంత మంచి ఓటు వేసి దీవించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.